ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానమును గూర్చి ఏమని సెలవిచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు లాజరు చనిపోయి 4 దినములైన తర్వాత బేతనియకు వెళ్లి మార్తా మరియలు దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు సెలవిచ్చిన మాట. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే పునరుత్థానమును నేనే జీవమును అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. అయితే ఈ పునరుత్థానము ఈ జీవము మనకు ఎలాగా దొరుకుతుంది చెందుతుంది అనేదే పెద్ద ప్రశ్న. నాయందు విశ్వాసముంచువాడు అనగా యేసు నామమునందు విశ్వాసముంచువాడు ఎవరైనా సరే, వారు తెల్లవారు నల్లవారు పొట్టి పొడుగు ఏ దేశస్థులైనా సరే, వారు నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఒక దినాన్న ఈ మట్టి శరీరం మట్టి అయిపోవలసిందే, చనిపోయినను ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ బ్రతుకును. ఆత్మకు చావు లేదు. ఆత్మ ఆరని అగ్నిలో అయినా భరించుచు బ్రతకాల్సిందే, లేదా నిత్య జీవంలో అయినా సరే బ్రతికి అక్కడ తన యొక్క ఆ నిత్య జీవపు అనుభవము కొనసాగించాల్సిందే. ఇక్కడ విశ్వాసముంచువాడు ఎవరి యందు విశ్వాసముంచాలి? ఎవరి యందు విశ్వాసముంచాలి? ఎవరిలో జీవమున్నదో, ఎవరిలో జీవమున్నది? యేసు క్రీస్తు ప్రభువులోనే జీవమున్నది. అందుకే నేను పునరుత్థానమును జీవమును అని ప్రభు చెప్పి ఉన్నాడు. నేనే పునరుత్థానమును జీవమును. కాబట్టి ఆయనలోనే జీవమున్నది. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచువానికి నిత్య జీవము. ఆయన చనిపోయినా కూడా బ్రతుకును అని అర్థమిస్తూ ఉన్నది. జీసస్ సెడ్ unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. ఆయన చనిపోయినా సరే తిరిగి బ్రతుకును అని అర్థమిచ్చుచూ ఉన్నది. కాబట్టి మనకు చావు తప్పదు. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. కాబట్టి ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది, కాబట్టి దేవుని వద్దకు వెళ్ళాలి. అయితే నిత్య జీవమా నిత్య మరణమా ఏది కలిగి ఉన్నదో దానిని బట్టి దేవుడు ఆ ఆత్మకు డెస్టినేషన్ ఏర్పాటు చేశాడు. నీవు పాపుల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలోనే నువ్వు ఈ లోకములో నీ యాత్రను అంతిమ యాత్రను ముగించినట్టయితే ఆయన పాతాళమునకు ఆ యొక్క ఆత్మను అప్పగిస్తాడు. అయితే ఎవరైతే యేసు నామమునందు విశ్వాసముంచి యేసులో జీవమున్నది అని విశ్వాసం ఉంచుతారు, వారికి నిత్య జీవము. కాబట్టి వారు దేవునితో కూడా సదాకాలము